హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుకాయ ఇగురు కుక్కర్లో చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై మనకు అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోరుచిక్కుడుకాయ ఎగురు చేసుకోవడానికి అరకిలో గోరుచిక్కుడుకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయను ముక్కలుగా చేసుకునేటప్పుడు చిక్కుడుకాయలో వచ్చే పీసును కూడా తీసేయాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 7-8 వెల్లుల్లి రెప్పలు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పల్లీలు కొబ్బరి ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో గోరుచిక్కుడుకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న కప్పు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత గోరుచిక్కుడుకాయలు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయల్లో ఉన్న నీరంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయల్లోని నీరంతా ఎగిరిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని కారమంతా చిక్కుడుకాయ ముక్కలకు పట్టేలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడుకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వారంలో 1-2 సార్లన్నా తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. 2 నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయ ఎగురు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా త్వరగా చేసుకునే గోరుచిక్కుడుకాయ ఎగురు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.